నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డే. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఏదో జరుగుతుందని అంతా ఆశించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య బాంబుల వర్షం ఆగిపోతుందని అనుకున్నారు. అయితే ఎలాంటి నిర్ణయము బయటకు రాకపోవడంతో అందరిలో నిరాశ. కాకపోతే శాంతి చర్చలకు ఒక అడుగు ముందుకు పడిందన్న ఆశ మాత్రం మిగిలింది. కొద్ది రోజులుగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు దేశాధినేతలు సమావేశం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరకుండగానే చర్చలు ముగిశాయి. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు అగ్రనేతల మధ్య సమావేశం మాత్రం జరిగింది. ఇక భేటీ తర్వాత ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి దశ చర్చలు సక్సెస్ అయ్యాయని ట్రంప్ ప్రకటించారు. మీటింగ్లో పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదంటున్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయంటున్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూయూ నేతలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. A very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite got there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. ఇక అటు మీటింగ్ పై రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా చర్చించామన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని, ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి పునాది అని వెల్లడించారు. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపిన పుతిన్, ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని చెప్పారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాను ఒక అవగాహనకు వచ్చామన్నారు. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని యూయూని హెచ్చరించారు. తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మాస్కోకు రావాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారు. ఇక ఇద్దరి నేతల మధ్య జరిగిన చర్చలపై ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఇక నెక్స్ట్ ఏంటి అన్నదే ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. పుతిన్తో ఏ విషయాలు చర్చించారు, ఇంకా మిగిలి ఉన్న అంశాలేంటి అన్న విషయాలపై ట్రంప్ స్పందించలేదు. మరో దఫా మాస్కోలో జరిగే చర్చలకు డేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? అక్కడ జరిగే చర్చల్లో జెలెన్స్కీ పాల్గొంటారా? మాస్కోలో జరిగే చర్చల్లో యుద్ధం ఆగుతుందా? అగ్రదేశాలు ఒక అంగీకారానికి వచ్చేస్తాయా? ఈ యుద్ధం ఆగిన తర్వాత భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే రష్యా నుంచి చమురుకుంటున్నారన్న కోపంతో ట్రంప్ భారత్పై సుంకాల దాడికి దిగుతున్నారు. చర్చలు సక్సెస్ అయిన తర్వాత సుంకాలు తగ్గిస్తారా? సుంకాలతో చెలరేగిపోతున్న ట్రంప్ ప్రపంచ దేశాలపై శాంతిస్తారా అన్నది ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్.